భాగంగా ఈరోజు భారతదేశ వ్యాప్తంగా కూడా ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఆటవిక రాజ్యం గురించి ఈరోజు భారతదేశ వ్యాప్తంగా ప్రపంచంలో ఉన్నటువంటి తెలుగు ప్రజలందరూ కూడా చర్చించుకునేలాగా ఈరోజు ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఒక దుర్మార్గమైనటువంటి పరిపాలన, ఒక ఆటవిక రాజ్యం కొనసాగుతూ ఉంది. ఏదైనా వాళ్ళు మాట్లాడితే అది ఒప్పు, ప్రతిపక్షాలు మాట్లాడకపోయినా కూడా వారి మీద కేసులు పెట్టి నిర్బంధించి ఈరోజు పెడుతున్నటువంటి అగచాట్లు అందరికీ కూడా తెలిసినాయి. దుర్మార్గమైనటువంటి కేసులు పెడతా ఉన్నది ప్రభుత్వం. వెనక ముందు చూసుకోకుండా అది మహిళలు కావచ్చు, లేదనుకుంటే ఉద్యోగులు కావచ్చు, టీచర్లు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, ఏ ఒక్కరు కూడా అతీతం కాదు. ఎవరి మీద పడితే వారి మీద అక్రమ కేసులు బనాయించి ఈరోజు నిర్బంధిస్తున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. ప్రధానంగా గడిచిన కొన్ని నెలలుగా డిఎస్సిలో జరిగినటువంటి అవకతవకలు, అక్రమాలు, దాని మీద సాక్ష్యాలతో సహా సుమారుగా 3 లక్షల మంది గొంతుకగా వైఎస్ఆర్సీపీ ముందుకొచ్చి వినిపిస్తూ ఉంది. మీరు ఒకసారి ఆలోచించండి, ఇంత పెద్ద ఉద్యమాలు జరుగుతూ ఉన్న తర్వాత ఇన్ని వందల మంది డిఎస్సిలో నష్టపోయినటువంటి అభ్యర్థులు కోర్టుకి అప్రోచ్ కావడం కానీ, అదేవిధంగా స్వయంగా స్కూల్ ఎడ్యుకేషన్కి కొన్ని వేల మంది గ్రీవెన్స్లు పెట్టుకోవడం కానీ, మేము నష్టపోయినాము అని చెప్పి కుయ్యో మర్రో అని వారందరూ కూడా అటు కోర్టులను కానీ, ఇటు స్కూల్ ఎడ్యుకేషన్ కానీ, అటు శాప్ను కానీ, అంటే స్పోర్ట్స్ అథారిటీ వారిని కానీ అప్రోచ్ అయ్యి బాధలు పడతా రోడ్డు మీద తిరుగుతూ ఉన్నారు. కనీసం కొంచెమైనా కూడా కనికరం లేకుండా దీని మీద అందరూ అడుగుతున్నది కూడా ఒకటే, సిబిఐ ఎంక్వైరీ చేయించండి. అన్ని ఆధారాలు దొరికినాయి కదా, క్వశ్చన్ పేపర్ లీకేజ్ గురించి ఆధారాలు దొరికినాయి కదా. మీరు ఉద్యోగాలని 15 లక్షలు, 13, 14 లక్షలకి అమ్ముకోవడానికి మీరు జరిపినటువంటి బేరసారాలు కానీ, ఇచ్చినటువంటి అభ్యర్థులు పోలీస్ స్టేషన్లను అప్రోచ్ అయినవి కానీ, ఇవన్నీ కూడా సాక్ష్యాలతో సహా వచ్చాయి కదా. మీరు తీసుకొచ్చినటువంటి దొంగ జీవోలు కానీ, ఫేక్ సర్టిఫికేట్లు కానీ, టెట్ కానీ, డిఎస్సి కానీ, ఏ విధమైనటువంటి క్వాలిఫికేషన్లు లేకుండా మీరు ఉద్యోగాలని అమ్ముకోవడం, కట్టబెట్టడం జరిగినటువంటి తీరు, ఇవన్నీ కూడా మనం సాక్ష్యాలతో సహా చూపించాం. దాని మీద సిబిఐ ఎంక్వైరీ అడుగుతా ఉన్నాం. మీరు ఎందుకు ఈ సిబిఐ ఎంక్వైరీని తప్పించుకోవడానికి, ఈ సిబిఐ ఎంక్వైరీని లేకుండా చంద్రబాబు నాయుడు గారి కొడుకు మీద ఈ సిబిఐ ఎంక్వైరీ జరగకుండా మీరు ఎన్ని దుర్మార్గమైనటువంటి చర్యలకు పాల్పడుతూ ఉన్నారన్నది అర్థమవుతుంది. మొట్టమొదటిగా మాట్లాడుతున్నటువంటి మా మీద 175 నియోజకవర్గాలలో ఉన్నటువంటి ఇన్ఛార్జీల మీద, కార్యకర్తలు, నాయకుల మీద ఒకే రోజు మీరు బనాయించినటువంటి అక్రమ కేసులు, ఒక్కొక్కరి మీద నా మీదైతే సుమారుగా 4-5 కేసులు నమోదు చేసినారు. అలా అందరి మీద కేసులు పెట్టడం. రెండో పాయింట్కి వచ్చేటప్పటికి దుర్మార్గంగా ప్రభుత్వంలో ఉన్నటువంటి టీచర్స్ని వారికి ఉన్నటువంటి బాధల్ని చెప్పుకోవడానికి కేంద్ర విద్యాశాఖ మంత్రిని కలవడానికి వారు ప్రయత్నిస్తే వారికి కూడా డిఎస్సి మరక అంటించి వారిని ఎలాంటి నోటీసులు లేకుండా వారిని ఏకంగా సస్పెండ్ చేసేయడం, నోటీసు కానీ ఎక్స్ప్లెనేషన్స్ కానీ లేకుండా సస్పెండ్ చేయడం. మూడోది, టీచర్స్ ఏదైతే 2025లో సెలెక్ట్ అయినటువంటి టీచర్స్ ఉన్నారో వారిని బలవంతంగా ఎంఈఓల ద్వారా వారందరికీ కూడా ట్రాన్స్పోర్టేషన్, ఫుడ్, అకామిడేషన్స్ ఏర్పాటు చేస్తామని చెప్పి బలవంతంగా చేసి వారిని రోడ్డు మీదకి తీసుకొని వచ్చి పొలిటికల్ ధర్నాలు చేయించడం గవర్నమెంట్ టీచర్స్ చేత. వారి బాధలు చెప్పుకోవడానికి టీచర్స్ వస్తే సస్పెండ్ చేసినారు. మీరు మీ మీద సిబిఐ ఎంక్వైరీని తప్పించుకోవడానికి మీరు గవర్నమెంట్ ఉద్యోగుల దగ్గర ధర్నాలు ఈరోజు ప్రతి జిల్లాలో కూడా చేయించినటువంటి పరిస్థితి. అదేవిధంగా ఈ డిఎస్సిని కప్పిపించుకోవడానికి ఏపీపీఎస్సి గ్రూప్ 1 సంబంధించి 2023లో జరిగినటువంటి రిక్రూట్మెంట్ గురించి ఈరోజు మీరు డైవర్షన్లో భాగంగా మీరు దాంట్లో అక్రమాలు జరిగినాయి, ఏదో జరిగిందని చెప్పి ఈరోజు మీరు తీసుకుని వస్తున్నటువంటి తీరు. 1 by 1 మీరు ఒక్క ఎంక్వైరీ చేస్తే సరిపోయేదానికి మీరు మా మీద కేసులు పెట్టడం, టీచర్లను సస్పెండ్ చేయడం, 2025 టీచర్స్ దగ్గర ధర్నాలు చేయించడం, ఏపీపీఎస్సీలో అక్రమాలు జరిగినాయని చెప్పి 3 రోజుల నుంచి మీకు సంబంధించినటువంటి 2 వార్తాపత్రికల్లో కథనాలు దాని గురించి వేస్తూ తప్పుదారి పట్టించడానికి మీరు చేస్తున్నటువంటి ప్రయత్నం చూస్తామంటే జనాలు ఈరోజు అసహ్యం. మరిన్ని వీడియోస్ కోసం మన సిద్ధం స్టూడియోస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. జై జగనన్న.